ప్రజలకు చెప్తాను, నేను ముఖ్యం కాదు, ఈ రాష్ట్రం ముఖ్యం. నేను శాశ్వతం కాదు, ఈ రాష్ట్రం శాశ్వతం. ఇక్కడంతా అధ్యక్ష మీరు చూస్తే స్ఫూర్తి కూడా ఇంపార్టెంట్. 34,400 ఎకరాలు, 29,966 మంది రైతులు ఒక్క డిస్ప్యూట్ లేకుండా పూర్తిగా వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ల్యాండ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 41,170 కోట్ల రూపాయలు టెండర్ పిలిచాం. 4,315 కోట్లు పనులైనాయి. 1,265 కోట్లు ఇంకా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఇది అయింటే అధ్యక్ష ప్రపంచం చర్చించుకునే విధంగా. ఒకప్పుడు హైదరాబాద్ ని నేను ప్రపంచంలో ఎక్కడన్నా పోయినప్పుడు చెప్పేవాడిని, మీరు హైదరాబాద్ కి రమ్మని. వాళ్ళు అడిగేవాళ్ళు, హైదరాబాద్ అంటే మీది పాకిస్తాన్ హైదరాబాదా, ఇండియా హైదరాబాద్ అని. నేను గర్వంగా చెప్పాను, హైదరాబాద్ ఇండియా హైదరాబాద్ అని. ఇప్పుడు ప్రపంచంలో హైదరాబాద్ గురించి చెప్పక్కర్లేదు. పాకిస్తాన్ హైదరాబాద్ ఎక్కడో ఉంది, ఇండియా హైదరాబాద్. అలాంటిది ఇది కూడా ప్రపంచంలో ఒక మేలైన నగరంగా ఉండేది. 50,000 నుంచి 1,00,000 మంది అక్కడ నివాసం ఉన్నారు. ఇది ఇంకా మనం ముందుకు తీసుకెళ్లి ఉండడం 7 లక్షల ఉద్యోగాలు వచ్చేటివి. ఈ రోజు ఇది డెవలప్ అయి ఉంటే కనీస సంపద 2 లక్షల నుంచి 3-4 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ప్రభుత్వానికి వచ్చేది. ఇది కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఓసారి చరిత్ర మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం వస్తుంది. ఈ సభ సందర్భంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.